మీడియా సోదరులకి హృదయపూర్వకంగా స్వాగతం. గత వారం రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కనిపించటం లేదు అనే ఒక ఫ్లెక్సీ తిరుపతి మొత్తంలో చక్కర్లు కొడుతుంది. బహుశా తిరుమల టీటీడీ అధ్యక్షులు వెకేషన్కి వెళ్ళారా, లేకపోతే లీవ్ పెట్టారా, లేకపోతే రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి సమస్యల్లో ఉన్నారా అనేటువంటి అంశాల మీద ఎవరికి ఒక క్లారిటీ లేదు. అంటే నార్మల్గా మా మిత్రులు సాంబశివరావు గారు చెప్పేటువంటి అంశం ఏంటి అంటే, మా చైర్మన్ గారు ఒక్కరోజు కూడా హైదరాబాద్ రావట్లేదు, హైదరాబాద్ వచ్చినా నాకు తిరుపతి కొండలు గుర్తొస్తున్నాయి, వెంకటేశ్వర స్వామి గుర్తొస్తున్నారు, నేను త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్తా ఉంటారు. సో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆయన మనసంతా తిరుమలలోనే ఉంది అని సాంబశివరావు గారు చెప్తా ఉంటారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 10 రోజుల నుంచి బిఆర్ నాయుడు గారు ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికీ అర్థం కావట్లేదు. అందుకని కనపడటం లేదు అనే బోర్డు ఒకటి పెట్టారు. లక్షల మంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం ఒక పద్ధతి. భక్తులకు ఏదైనా సౌకర్యాలు అసౌకర్యంగా ఉందా, భక్తులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మొత్తం తిరుమల ప్రథమ వ్యక్తిగా అక్కడ జరిగేటువంటి అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కనపడటం లేదు. ఎందుకు కనిపించటం లేదు? అది ఫేక్ వీడియోనే కదా, అది డీప్ ఫేక్ వీడియో కదా, అది అక్కడక్కడ మార్ఫింగ్ చేశారు కదా. మరి అక్కడక్కడ మార్ఫింగ్ చేసిన వీడియో, డీప్ ఫేక్ వీడియో వల్ల జరిగిన అనర్థం ఏంటి? మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఏదైతే వీడియో డిస్ప్యూట్ చేస్తున్నారో, ఇదేదైతే ఆత్మీయంగా కౌగిలించుకున్న దాన్ని తీసుకొని వెళ్ళిపోయి దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అని చెప్పేసి మీ ఛానల్ క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా, మీ మీడియా క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా, ఒక పక్క బిఆర్ నాయుడు గారేమో అక్కడక్కడ మ్యానిపులేట్ చేశారు, అది అక్కడక్కడ దాన్ని మార్ఫింగ్ చేశారు, అది పూర్తి వీడియోనే, అయినా దాంట్లో తప్పే ఉంది, ఆలింగనం చేసుకున్నాం, దాంట్లో తప్పే ఉంది చెప్పండి మీరు. నేను ఎన్నిసార్లు చూశాను, వల్గారిటీ ఎక్కడ కనపడిందని చెప్పి ఆయనే మాట్లాడుతున్నారు. మరి ఆయనే మాట్లాడుతున్న సందర్భంలో, వారే దాన్ని కరెక్ట్ అని అంటున్న సందర్భంలో దాని గురించి ఎందుకు ముఖం చాటేయాల్సిన అవసరం ఏముంది? వెంకటేశ్వర స్వామి దగ్గర మిమ్మల్ని చైర్మన్గా పెట్టింది ముఖం చాటేసి నెలల పాటు తిరగమనే? రండి, భక్తులతో మాట్లాడండి, కార్యక్రమాల్లో పాల్గొనండి. మీరు ముఖం చాటేయాల్సినంత అవసరం ఏముంది? అంత అవసరం ఏమి లేదు కదా. ఎందుకు అంటే మనం మన ఛానల్ సిగ్గుడి చేసాం కాబట్టి, సిగ్గుడి చేసినాడు వీధికి పెద్ద అని
మీరు పెద్ద ఇప్పుడు ఏమైందా, దాంట్లో తప్పే ఉంది, ఆ వీడియోలో తప్పే ఉంది. 32 సంవత్సరాల నుంచి మాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి, వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారని చెప్పారు. సో మీ ఛానల్లో వాళ్ళేమో కూర్చొని సాంబశివరావు గారు అండ్ TV5 మూర్తి గారు ఇద్దరు కూర్చొని చాలా సీరియస్గా డిబేట్లు పెట్టి అసలు మా 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 చైర్మన్ గారు ఇక్కడికి వస్తే కొండలు కనపడుతున్నాయి, గుట్టలు కనపడుతున్నాయి, వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చారు, నేను అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది సాంబశివరావు, నేను ఇక్కడ ఉండను సాంబశివరావు, నేను వెళ్ళిపోతాను సాంబశివరావు అంటే, సార్ ఒక గంట ఉండండి సార్ ప్లీజ్ సార్, ఇక్కడ సంతకాలు ఉన్నాయి సార్ అని సాంబశివరావు గారు బతిమలాడతారంట. మరి ఇప్పుడు గుర్తు రావటం లేదా కొండలు? వెంకటేశ్వర స్వామి ఇప్పుడు గుర్తు రావట్లేదా? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేశారా? కొండలు ఇప్పుడు గుర్తు రావటం లేదా? 7 కొండలు ఇప్పుడు గుర్తు రావటం లేదా? రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించండి. ఇదే పని కనుక, ఈ విధమైనటువంటి వీడియోలతో గనక ఇంకొక సామాన్యుడు ఎవడైనా దొరికినా, సామాన్యుడు అంటే ఇన్ ది సెన్స్ నాలాంటి వాడు ఎవడైనా దొరికినా, లేకపోతే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా దొరికినా, అసలు మీరు పెట్టే డిబేట్లకి ఇళ్లల్లో టీవీలు పగిలిపోవాల్సి వచ్చేది. మీరు పెట్టే డిబేట్లకి ఇళ్లల్లో టీవీలు పగిలిపోయాయి. నేను మొన్నే మీకు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా, కోరంట్ల మాధవ్ ఎంపీ అనేటువంటి వ్యక్తి ఏదో వీడియో కాల్ మాట్లాడారు, అవతల పక్క ఎవరితో మాట్లాడారో ఎవ్వరికి తెలియదు.